వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోయేటటువంటి అంశం జాతీయ గీతం మరియు జాతీయ గేయం. వీటి మీద ప్రీవియస్ గా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రశ్నలు అడగడం జరిగింది విద్యార్థులారా. దీని మీద మనం సంక్షిప్తంగా వీడియో చేశాను. ఇది మీకు మరింత ఉపయోగపడుతుందని కోరుకుంటూ పాఠంలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు జాతీయ గీతం. జాతీయ గీతం అంటే జనగణమన. ఈ జనగణమన అనే దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో 5 చరణాల్లో రచించడం జరిగింది. ఈ 5 చరణాలలో తొలి చరణంలో ఉన్నటువంటి 8 లైన్లనే జనగణమనగా మనం తీసుకుంటున్నాం. ఈ 8 లైన్లనే మనం జాతీయ గీతంగా పాడుకుంటూ ఉన్నాం. తొలిసారిగా దీన్ని 1911 డిసెంబర్ 27వ తేదీన కలకత్తా మహానగరంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో దీన్ని పాడారు. తరువాత 1912లో తత్వబోధిని అనే పత్రికలో భారత విధాత అనే పేరుతో ప్రచురితం జరిగింది. 1919లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మదనపల్లిలోని బీటీ కళాశాలలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలోకి కూడా ట్రాన్స్లేట్ చేశారు, అనువదించారు. మన పూర్తి జాతీయ గీతాన్ని పాడడానికి 52 సెకండ్లు, షార్ట్ ఫామ్ లో అంటే సంక్షిప్తంగా పాడడానికి మాత్రం 20 సెకండ్ల సమయం కావాలి. అధికారికంగా మన జాతీయ గీతాన్ని వెలుగులో తీసుకొచ్చిన సంవత్సరం 1950 జనవరి 24. ఇది జాతీయ గీతం జనగణమన గురించి. మరి అట్లానే జాతీయ గేయం ఉంది. ఈ జాతీయ గేయం అంటే వందే మాతరం. ఈ వందే మాతరం జాతీయ గేయాన్ని 1882లోనే అంటే జనగణమన జాతీయ గీతాన్ని పాడడానికి ముందు, రచించడానికి ముందే మన జాతీయ గేయం అనేది రచన జరిగింది. దాన్ని 1882లో ఆనంద్ మఠ్ అనే నవలలో బకిం చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది. దీనిని మొదటగా సంస్కృతంలో రచించారు. మొట్టమొదటిసారిగా జాతీయ గేయాన్ని సంస్కృతంలో రచించారు. దానిని ఆనంద్ ఘోష్ గారు ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేశారు. 1896వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా దీన్ని పాడారు. అయితే జాతీయ గీతాన్ని కలకత్తా కాంగ్రెస్ మహాసభలో తీసుకొస్తే ఇక్కడ 1896లో పాడటం జరిగింది జాతీయ గేయం. సో ఈ మన జాతీయ గేయాన్ని రాజ్యాంగ సభ ఆమోదించబడిన సంవత్సరం 1950 జనవరి 24. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు మీ ముందు తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.